మన దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయిన తర్వాత సేమ్ ఇద్దరు జంట కవులు లేక మన గిరీష్ నాయన సురేష్ నాయన అంటే వాళ్ళిద్దరిని చూస్తుంటే గుడిచందర్ శెట్టి అయినా మనసగల వెంకటైనా చూసినట్టు ఉంటుంది మొత్తంగా. అంటే వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం మంది వాళ్ళకి ఎట్లనే వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతూ ఇప్పుడు సభాధ్యక్షుల వారు అదేవిధంగా మన కోట్ల నలయారుల ముని మనమోడు అనుకుంటాను మహేష్ కదా అంటే ఆనందమైన గారు ఆనందమైన గారి కొరకు ఆయన కూడా వచ్చాడు. ఆయన ఫస్ట్ టైం చూస్తున్నాను ఆనందంగా నేను తెలుసు మనకు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన సభాధ్యక్షుల వారు నిర్వహించాల్సింది కోరుతున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ రాజయోగి గురు శిష్యం నిజానంద దీక్షితం గుడిశ నరసింహ యోగి నామాంకితం సద్గురుతే నమో నమః. హనుమంత రాజయోగి గారు 30వ వార్షికోత్సవం జరిగింది. ఈరోజు పొద్దునంటే సుప్రభాతము అనుష్ఠానము, ఇప్పుడు తాంబూలం భోజన కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు వైజ్ఞానిక మహాసభ జరుగుతుంది. నా జన్మ స్ఫూర్త నా జన్మ సుకృతాన్ని తెలుసుకుంటాను. ఈరోజు ఈ పుణ్యపురుషుడు పుట్టిన ఈ భూమి పైన ఆ మహనీయుడు జన్మిస్తున్న ఈ స్థలము నేను నాయనగారు ఉన్నప్పుడు చాలాసార్లు ఇక్కడ వచ్చి పూజా కార్యక్రమం అప్పుడు జోపుడి ఉండే, తర్వాత చెట్టు కార్యక్రమం అయినప్పుడు కూడా వచ్చినాను. తర్వాత ఓపెనింగ్ అయినప్పుడు కూడా ఇక్కడ నేను పూజా కార్యక్రమం జరిపించినాను. ఇప్పుడు 4వసారి వచ్చి ఈ పుణ్యభూమిలో నా ఈ చిన్న వయసులో నాకు అధ్యక్ష స్థానం ఇచ్చిన పెద్దలకు నేను మొదలు వందనం తెలుస్తుంటాను. అలాగే వేదిక పైన ప్రతి ఒక్కరికి గిరీష్ అన్న, మన నాగరాజ్ అన్న, సీనన్న, ఈ పెద్దలు అక్కడి నుంచి రాజయ్య శిష్యులు వచ్చినారు. వాళ్ళ పేరు కూడా మనకి హరేశ్వర తడుకాశ్రమం. అలాగే ఇలా వేదికమైన ప్రతి ఒక్కరికి కూడా నా దర్శనంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే జ్ఞానవృత్తులు మా సోదరుమణులు కూడా వాళ్ళకు కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటాను హృదయపూర్వకంగా. ఈ పుణ్యపురుషుణ్ణి, ఆ మహనీయుని ఎంత కొని ఆడినా కూడా మనము తక్కువే అని ఈ సాంప్రదాయకులకు ఒక్కరికే తెలుసు. అసలు సాంప్రదాయం అంటే జననమైన భ్రాంతి రహితం చేసుకోవాలి. మనము జీవితం ఉండంగానే ఆ జనమన భ్రాంతి రహితం ఎలా చేసుకోవాలి అని వాళ్ళ వాక్యత్రయాలు చదివితే ఆ అనుభవం ఉన్న వాళ్ళకి ఈ అచల సాంప్రదాయం రుచి కలిగిన వాళ్ళకి తెలుస్తుంది. అలాగే ఈ సాంప్రదాయం వచ్చింది రాజుల కథ కాదు, పులిల కథ కాదు, బొమ్మల కథ కాదు. ఇది మన కథ. నిజంగా మన జనమనం రహితం చేసుకునే ఒక సదవకాశం మనకి అసలు సాంప్రదాయక సిద్ధాంత పురులైన శివరామ దీక్షితులు వారు, ఆ మహనీయుడు శివుడు రాముడు ఐకాసి ఈ జగంని వెలిగినట్లు మనకు తెలుస్తుంది. అన్ని బోధలు భ్రాంతిని పట్టించే బోధనే అవుతుంది, కానీ నిజబోధ కాలేదు ఇదివరకు. ఈ నిజబోధ అంటే ఏమి? ఉన్నింది ఉన్నట్లు తెలుసుకోవడం. ఏది పట్టించే బోధ కాదు. ఇది దైవ భ్రాంతి కూడా ఇక్కడ నిరసనం చేశారు పెద్దలు. దైవ భ్రాంతి అంటే ఏమి? అది వస్తుంది, ఆ దేవుడు ఇది ఇస్తున్నాడు, అది చేస్తే బాగవుతుంది, ఈ దేవుడు చేయాలా, ఆ తిరుపతి పోలా, ఉరికిందర పోలా, ఎక్కడ లేదు. మన అంతఃకరణ శుద్ధితోనే ఈ ఆ సాంప్రదాయకంగా వాళ్ళు తెలియజేసినారు. ఆ జ్ఞాన వృద్ధులు
ఈ పుణ్యభూమి మీద వెగజల్లినారు. ఇప్పుడు ప్రబోధాన్ని ముందరు కొనసాగిస్తాము, ఎందుకంటే టైం కేటాయించే వలన చెప్పేవాళ్ళు చెప్తారు. ఇప్పుడు ముందుగా నాగయ్య స్వామి గారు వాడు విచారణ చెప్పాలని కోరుతున్నాం.